ప్రమోట్ చేయాలి మేడం ప్రోడక్ట్ అని అడుగుతారు, రైట్? సో ఎగ్జాంపుల్, ఈ రోజు నేను జీటా గురించి వీడియో తీసాను కదా. సో ఇప్పుడు ఈ జీటా టీ పొడి ఉందండి. బయట టీ తీసుకోవడం ద్వారా ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో మీరు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ బయట ప్రోడక్ట్ ద్వారా ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అది క్లారిటీ చెప్పండి. అండ్ మన వెస్టీజ్ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా వారికి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రెండు క్లారిటీ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ మెయిన్ ఒక 3 కీ పాయింట్స్ అన్న వాళ్ళకి చెప్పండి, ఇది ఎందుకు అవసరం. సో బయటి దాని వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి, వెస్టీజ్ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి, రెండింటికి క్లారిటీ ఇచ్చి వీలైతే మొహమాటం ఏమీ లేదు, జీటా బ్లాక్ టీ పెట్టేసి ఒక హోమ్ మీటింగ్ చేసినప్పుడు 10 మంది 20 మంది ఒక 5+ మెంబర్స్ కూర్చున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్ తీసుకొని నేను ఏదైతే ఇప్పుడు డెమోలో చూపించాను, సో ఒక ఏదైనా ఎంతమంది అయితే ఉన్నారో అన్ని కప్స్ వాటర్ తీసుకొని, సో కప్పుకి జస్ట్ చిటికడు టీ పొడి తీసుకొని వాటర్లో మరిగించొద్దు, టీ పొడి అస్సలు మరిగించొద్దు, షుగర్ లైట్గా షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా సరే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు తీసుకొని ఆ వాటర్ అండ్ షుగర్ మరిగిన తర్వాత జస్ట్ టీని ఒక చిటికెడు టీ పొడిని తీసుకొని అందులో వేసి అలా కలిపి గ్లాస్లో తీసుకోండి. సో టేస్ట్కి కావాల్సినట్టుగా పుదీనా అవ్వచ్చు, సబ్జా అవ్వచ్చు, ఆర్ లెమన్ అవ్వచ్చు, ఏదైనా సరే టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకొని అక్కడ ఎవరైతే హోమ్ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి ఇది ఒక డ్రింక్గా ఇవ్వండి. సో జీటా స్పెషాలిటీ డ్రింక్ తీసుకోండి అని చెప్పేసి ఇవ్వండి. చాలా రిలాక్స్గా ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఇలా నేను మెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్లో ఎన్నో హోమ్ మీటింగ్స్లో లైవ్లో నేను జీటా బ్లాక్ టీ పెట్టి ఇచ్చాను. వాళ్ళకి నచ్చిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ వచ్చిన వాళ్ళలో 10 మంది ఉంటే కనీసం 4-5 టీ తీసుకొని టీ పొడి తీసుకొని వెళ్ళాల్సిందే. సో అలా ఒక హోమ్ మీటింగ్లో నాకు ఇప్పుడు ఫ్రంట్ లైన్ క్రౌన్ డైరెక్టర్ సరిత గారండి చాలా నెగిటివ్గా ఉండే, అంటే తను టీ అంటే చాలా ఇష్టం అనమాట. పర్ డే 4 to 5 times తను టీ తీసుకునేది. సో అలా తీసుకోవడం ద్వారా టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల తనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. జస్ట్ నేను ఛాలెంజ్ చేశాను, 15 days మీరు జీటా టీ తీసుకోండి, మీకు ఎసిడిటీ ప్రాబ్లం ఏదైతే ఉందో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, ఆకలిని పెంచుతుంది, అలాగే మీకు హెడేక్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుందని చెప్పాను. తను తీసుకుంది, అదేవిధంగా తనకు రిజల్ట్ వచ్చింది. సో అప్పుడు నేను డిగ్రీలో ఉన్నాను, ఒక స్టూడెంట్గా 30,000+ వస్తుంది ఇన్కమ్. సో ఒక స్టూడెంట్ ఇంత క్లారిటీ ఇచ్చి 30,000 తీసుకుంటుంది, నేను ఎందుకు బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి జస్ట్ ఒక టీ పొడి ఒక బ్లాక్ టీ నేను పెట్టించిన ఆ స్టేజ్లో ఒక టీ పొడి ఈరోజు తన లైఫ్ని మార్చింది. ఒక క్రౌన్ డైరెక్టర్ని చేసింది, ఒక హౌస్ వైఫ్ని క్రౌన్ డైరెక్టర్ని చేసింది, అలాగే ఒక కార్ అచీవర్గా చేసింది. ఇవాళ తన ద్వారా కొన్ని 100 మంది ఎర్నర్స్గా క్రియేట్ అయ్యారు. సో 1 more ఎగ్జాంపుల్, జ్యోతి గారు ఫ్రమ్ చౌటుపాల్. సో కంప్లీట్ హౌస్ వైఫ్, తను కూడా తనకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి వెస్టీజ్ టీ పొడిని యూజ్ చేసి సో ఒక జీటా టీ ద్వారా ఇవాళ బ్రిజా కార్ 14 lakhs వర్త్ ఆఫ్ కాస్ట్ కార్కి తను ఒక ఓనర్. సో 1 lakh+ ఎర్నర్ ఇందులో ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ జ్యోతి గారు. చూడండి, ఒక్క ప్రోడక్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ని కాదు ఒక లీడర్ని కూడా తెచ్చిపెట్టగలదు. ఒక డిస్ట్రిబ్యూటర్ని కాదండి లీడర్ని కూడా తెచ్చిపెట్టగలుగుతుంది. సో నాకు అలా 2 విమెన్ లీడర్స్ హౌస్ వైఫ్స్ వచ్చారు. సో మీరు వెళ్ళిన చోట మనసు పెట్టి హోమ్ మీటింగ్ చేసిన, టీమ్ మీటింగ్ చేసిన, డౌన్లైన్తో కలిసి వర్క్ చేసిన ఫస్ట్ మన ప్రోడక్ట్ యొక్క యూజర్స్ని క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేసినప్పుడు వాటి యొక్క వాల్యూ ఏంటన్నది టీంకి అర్థమవుతుంది, వచ్చిన కొత్త గెస్ట్లకు అర్థమవుతుంది, అలాగే వాళ్ళ ప్రోడక్ట్స్ వాడితే నచ్చి జాయిన్ అయ్యి బిజినెస్లో ఒక సక్సెస్ఫుల్ స్టేజ్కి వెళ్ళొచ్చు. సో రైట్, అందుకోసం నేను మీ అందరికీ నా సలహా ఏంటంటే సో జీటాని ఎలా ప్రమోట్ చేయాలి అనేది నేను క్లారిటీ ఇచ్చాను. సో ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ అండ్ బయట ప్రోడక్ట్ డిసడ్వాంటేజెస్, మన ప్రోడక్ట్ లైవ్లో వాళ్ళకి వీలైనంత వరకు టీని పెట్టి చేతికి ఇవ్వండి, టేస్ట్ చూడమని చెప్పండి. కంపల్సరీ 10 మంది ఉంటే కనీసం ఒక 5 మన ప్రోడక్ట్ని జస్ట్ 100 rupees అండి. మీరు రోజుకు ఒక 5 మీటింగ్లు చేశారు లేదా 10 మీటింగ్లు చేశారు, మీటింగ్కి పర్ డే మీరు ఒక 10 మందిని కలిసారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టీ తీసుకొని జస్ట్ 99 rupees 100 rupees అనుకోండి. ఒక 10 మందికి మీరు రోజు మీరు 10 ఫ్యామిలీస్ని కలిసినప్పుడు 10 టీ పొళ్ళు మీరు 10 టీ ప్యాకెట్స్ కనుక ఇచ్చినట్లయితే 1000 rupees అవుతుంది, రైట్? అలా 25 days వర్క్ చేశారు, మీ పర్సనల్ సేల్ 25,000 rupees అవుతుంది, రైట్? మీ సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత కమిషన్ వస్తుంది, ఎన్ని సిఎన్సీలు అవుతాయి, సో ఎంత ఆఫర్ ప్రోడక్ట్ వస్తుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. అలాగే మీలాగా వర్క్ చేసే వాళ్ళు మీ అండర్లో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది ఇదే పని చేస్తే మీకులాగా వాళ్ళు కూడా టార్గెట్ చేసుకొని 10 ఫ్యామిలీస్కి నేను జీటా స్పెషాలిటీని పరిచయం చేయాలని చెప్పేసి రెగ్యులర్ హోమ్ మీటింగ్ చేస్తూ ఆ 10 మంది తలా 10 ఫ్యామిలీస్ మీకు రిఫర్ చేస్తే
పర్ డే ఎంత బిజినెస్ అవుతుంది? 10,000 బిజినెస్, మీతో కలిపి 11,000. ఓవరాల్గా ఇలా చూసుకుంటే 25 days వర్క్ చేసుకున్నా, సో 10 మంది ఇలా వర్క్ చేసిన 2,50,000 బిజినెస్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ మీ అకౌంట్లో కమిషన్ 25,000 ఒక్క టీ పొడి నుంచి. ఇది పాసిబుల్లా మేడం అంటే 100% పాసిబుల్.